ఏదేమైనా సరే నిన్న జగదీశ్వరుడు మాట్లాడడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. మీ అందరికీ తెలుసు, పత్రిక మీరే సాక్షులు దానికి అందరికీ. ఆయన ఏం చేసిండు దానికి మీరే సాక్షులు. జగదీష్ రెడ్డి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. సోయి తప్పి మాట్లాడుతుండా మరి మత్తు తప్పి మాట్లాడుతుండా మాకు అర్థం కావట్లేదు. మొన్ననే మా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేమంతా. వాళ్ళు కేటీఆర్కి మత్తు ప్రవహించింది, ఎర్రగొండ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి. ఈయనను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయాలి రేపు. ఎందుకంటే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం. గత 10 ఏళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక రకరకాలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడంత ఉన్నది, టాప్ టు బాటం ఉన్నది. కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవా కాదా? మొన్నటికి మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిపోయారు, ఈ డ్యామ్ ఇక్కడ కట్టాల్సింది కాదు, పైన కట్టాలని చెప్పేసి. కట్టాల్సింది కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆదరాబాద్ ఎస్టిమేట్లు వేసి మీరే ఇంజనీర్లు, మీరే చీఫ్ ఇంజనీర్, మీరే అన్ని చేసేసి తర్వాత తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలంతా సొమ్ము దోచుకొని మళ్ళీ పైనంగా ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఇవాళ 6 గ్యారెంటీలను ఇచ్చి తీరినాం. ఇవాళ నిన్న కవిత కూడా చెప్పింది, మీ కవితమ్మ ఏం చెప్పింది, లిల్లిపుట్ ఈయన చేపటికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా బీఆర్ఎస్ పార్టీ అన్నది. నీకు సిగ్గు లేదు, శరం లేదు, మీకు ఏం లేదు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. ఆ తర్వాత 6 గ్యారెంటీలను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, మిర్యాలగూడకి వస్తారా, ఆడికి వస్తారా, రండి మేము చూపిస్తాం, సవాల్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీలు బస్సు ముందులో ఫ్రీ అన్నాం. మీ కళ్ళు ఉన్నాయా లేవా చూసుకోండి. మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కిరు, ఇలా ఎంతమంది ఆడోళ్ళు అక్కలను అడగండి పోయి. ఇలా దసరా పండుగ నిన్న మేము మిర్యాలగూడ పోతే అక్కలందరూ ఆధార్ కార్డు తీసుకొని పోయి అందరూ బస్సు ఎక్కుతాము అందరూ ఫ్రీగా. తర్వాత రుణమాఫీ అన్నాం, 24,000 కోట్ల రుణమాఫీ చేసినాం. దాంట్లో కొంతమందికి అందకపోవచ్చు, దాంట్లో కొన్ని నామ్స్ ప్రకారం రాకపోవచ్చు. మేము మొత్తం అనట్లేం వల్ల. కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా, ₹1,00,000 4 విడతలు చేసిర్రు. ఆ వడ్డీ బాకీ ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పినట్టు, మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు బాకీ ఉన్నారు. మీరు వడ్డీ మొత్తం ప్రజలందరూ కట్టాలి. అదే ఇప్పుడు వడ్డీ కార్డు అనేది. రుణమాఫీ 4 దఫాలుగా 25 చేస్తే ₹1,00,000 వడ్డీకే పోయింది అదంతా. కానీ మేము అట్లా చేసినాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదమ్ 2,400 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకి దక్కింది, మా మంత్రులకు దక్కింది. ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు, నీ కింద ఉన్న చెంచలకు కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులను మీకు తెలిసి అలా గుట్ట మీద రోడ్డు, చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు, నల్గొండ చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు 6 నుంచి కృషి చేస్తూ ఉన్నారు దీనికోసం. ఆ తర్వాత మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిన మాట అబద్ధాలు ఎట్లా ఆడతారంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాల మూట. పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి మీరు ఒక్కడైనా పూర్తి చేసిరా? నక్కలగండి పూర్తి చేసిరా? 10 కిలోమీటర్ల నక్కలగండి పూర్తి చేసి ఉండి నల్గొండకి ఇలా ఈ కరువు రాకపోని ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చి ఇవాళ ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, పాలంపూర్ రంగారెడ్డి కానీ, నక్కల గాండి కానీ, డిండి కానీ, మిర్యాల లిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయలేకపోయారు. మీరు ఇంకా దద్దమ్మలకు మీరు మాట్లాడుతాము. మీకు సిగ్గు శరం లేదు మీకు మాట్లాడతాను. ఇది ప్రజలకు రాండి మీరు చూద్దాం. 10 కిలోమీటర్ డిండి ఎత్తిపోతే నక్కలు గండి పూర్తి చేయలేదు మీరు. మేము చూస్తే పోతే మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేసింది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. మీరు డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా హక్కున్న ధర్నా చేయొచ్చు. మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ పెట్టినాం మేము మళ్ళీ. కాబట్టి మీరందరూ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు 6 గ్యారంటీల మీద మీకు చెప్తా వినండి. బస్సు ఫ్రీ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అప్గ్రేడ్ చేసినాం, రుణమాఫీ చేసినాం, కరెంటు 200 యూనిట్లు కరెంటు వస్తూ ఉన్నది, గ్యాస్ 500కి ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన హుజూర్నగర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇస్తే వాళ్ళ పేదలందరూ 3 పూటలు మోద తింటున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికీ, ప్రతి ఒక్కరికి. మీరు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వస్తే అన్ని మాయ మాటలు చెప్పి డబ్బులు పెట్టి ఎలక్షన్లో దండుకొని గెలిచిరు తప్ప మీరు ప్రజలను ఎప్పుడు ప్రజలు చొరవ తీసుకోలేదు. గ్రామసభ పెట్టలే. ఒక గ్రామసభ పెట్టినా మీ ముఖానికి ఎప్పుడైనా? ఒక మంత్రి ఎప్పుడైనా ఊరు గ్రామసభ పోయిండా? ఒక ఎమ్మెల్యే పోయిండా? ఒక ఎంపీ పోయిండా? చెప్పండి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ సెంటర్కి వస్తారో ఆ సెంటర్కి రండి. మాకు మంత్రులు అవసరం, మేమే సరిపోతాం, మా టీం సరిపోతుంది మీకు ఫేస్ చేయడానికి.
మీకు చేసడానికి మేము సరిపోతాం. ఇది మీకు తెలుసు. మొన్న ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుందని తెలిసి ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 42% ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మన గ్రూప్ 1 క్లియర్ చేసి కోర్టులో గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 కూడా ఇచ్చేస్తున్నాం అన్ని. ఇవాళ కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ కేసులు ఇప్పిస్తారు ఇంకా నుంచి. కానీ మా ప్రభుత్వానికి అటువంటి అలవాటు లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు సోయి తప్పి మాట్లాడబాకండి. నేను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఖాయము, ప్రజలందరూ బొంద పెట్టడం ఖాయం, మళ్ళీ బొంద పెట్టడం ఖాయం. ఈ 5 ఏళ్ళు ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు కూడా మీరు ఇట్లా తిరగాల్సిందే. కాబట్టి మీరు మాకు బాకీ గ్యారెంటీ కాదు, మాకు వడ్డీ గ్యారెంటీ వాళ్ళు. మీరు అందరూ మాకు పోయిన వడ్డీ అంతా మీరు కట్టాలి. కాళేశ్వరంలో తిన్నది, వైటీపీఎస్లో కంకర తిన్నది, సిమెంట్ తిన్నది, సువ తిన్నది, తర్వాత ఇసుక తిన్నదంతా. మీరంతా ఇసుక బుక్కిరు కదా మీరంతా, తెలుసు కదా అందరికీ. అక్కడ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండే, మొత్తం ఇసుక అమ్ముకోరు కదా. ఇవన్నీ మేము చేయలేదు. మా పార్టీ చాలా సాఫ్గా ఉన్నది, నీతిగా నిజాయితీగా ఉంది మా పార్టీ. ఎవడైనా తప్పు చేసినట్టు మీరే దానికి సాక్షులు. అలా నోట్ చెప్పండి మేము వెంటనే పార్టీని సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు ఇక, అర్థమైందా? కానీ వాళ్ళు తప్పు చేసిన ఇంకొచ్చారు, నయం పైసలు తిన్నారు, అన్ని దందాలు చేసారు, భూదందాలు కబ్జాలు చేశారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. ప్రజల కోసం ఉంది, బడుగు బలహీన వర్గాల కోసం ఉంది. మా ప్రజాపాలన ఇది. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులందరికీ కోరుతా ఉన్నాం, వెనుక ఉన్న ఇవన్నీ జర గట్టిగా చూపెట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మొత్తానికి పోవాలి వాళ్ళు చేసిన తప్పులని. నేను కేటీఆర్ మాట్లాడుతున్నా అక్కడ. కేసీఆర్ అంట ఇప్పుడు మా మిత్రులు చెప్పే కదా, 22 నెలల కనబడాకే ప్రజలందరికీ పోలీసుల్లో కేసు పెట్టాలి. మా వాళ్ళందరూ పోయి కేసీఆర్ కనబడితే పేరు వాడుకుంటారని చెప్పి. అపోజిట్ లీడర్ ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఎండగట్టాలి ప్రజల కోసం వచ్చి. మీరు మంచి పని చేస్తే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు, అవునా కదా? మంచి పనులు చేస్తే మీరు అధికారంలోకి వస్తారు. కాబట్టి దయచేసి మిత్రులందరికీ చెప్తా ఉన్నాను, ఇవాళ వీళ్ళు నేను తీసిన ఏదైతే బాకీ కార్డు ఉందో అది శుద్ధ తప్పు. వాళ్ళందరికీ మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ మళ్ళా మీరు పొందబెట్టి 5 ఏళ్ళ దాకా అని చెప్పి తెలియజేస్తాం. బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేమెన్నో కార్డులు చేయాలి వాళ్ళ మీద. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 7,500 కోట్ల వెలుగు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి అన్ని బాకీ పెట్టేందుకు వాళ్ళు కార్డు చేసేదానికి అర్థం లేదు నిన్న. అలాగే 7,500 కోట్ల వెలుగు బడ్జెట్ను 7 లక్షల కోట్లు తీసుకుపోయడానికి 3-4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును దానికోసం తీసుకొచ్చిన అప్పుకు వడ్డీనే ప్రతి సంవత్సరానికి 15,000 కోట్లు కట్టాలి. అంటే నెలకున్న 1,250 కోట్లు కట్టాలి. అలాగే చెరువుల పునరుద్ధరణకు 22,000 కోట్లు తీసుకొస్తే 400 కోట్లు దాన్ని కట్టాలి. మిషన్ భగీరథకు తీసుకొచ్చిన అప్పులు మీ అందరికీ తెలుసు. గొర్రెల స్కామ్లో చేసినటువంటి దానికి వాళ్ళు తినడానికి బడ్జెట్ లెక్కలేదు. ఇవన్నీ లెక్క తీసుకుంటూ పోతే, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలు ఇయ్యనందుకు మేము కూడా రిలీజ్ చేసినాం. మేము షాంపిలే తీసినాం, 1.25 లక్ష ఉన్నాయి మేము అడగదలుచుకుంటే. ఇవన్నీ మేము షాంపిల్ తీస్తున్నాం, ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. అందుకే కారును పొందబెట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు. కేసీఆర్ అని చెప్పిండని చెప్తున్నాను. అసలు కేసీఆర్ చూడక 22 నెలలు అవుతుంది బయటికి. అసెంబ్లీలో మరి మా ముఖ్యమంత్రి గారు కోరితే వస్తలేడు, మా మంత్రులు కోరితే వస్తలేడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుందానే మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లు బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ 3 ఎకరాల భూమి ఇస్తాన బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ చెప్పుడు పోయింది మా డీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు చెప్తాడు. వాళ్ళు చెప్పినానికి వివరంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇవన్నిటితో పాటు మీకు ఒకటి లాస్ట్ ఈ మా జగదీష్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు ఆయన 10 ఏళ్ళు మంత్రిగా చేసినప్పుడు గిఫ్ట్ ఏమి ఇచ్చింది ఆయనకు ఏక నిరంజన్లకి ఒక్కరిని ఇచ్చిండు. మళ్ళీ ఆయన తిరిగితే ఓట్లు వేస్తారంటే ఇక ఆయన భ్రమనేగా. అందుకనే ఆయన పని చేసుకొని ఆయన కాకుండా ఇంకో కొత్త పెద్ద మనిషి తీసుకొచ్చుకొని ముందులో పెట్టుకుని తప్ప ఈ నల్గొండ జిల్లాలో ఈ బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు. ఆయన తిరగకపోతేనే ప్రజలు గుర్తుపెట్టుకుని కేసీఆర్ మీద, కానీ ఆయన తిరిగితే ఉన్నది కూడా పోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.